అందరికీ, నేను మీ కెనడా అమ్మాయిని. ఈరోజు యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మేమైతే లాంగ్ వీకెండ్ ఉందని ఈరోజు బాబ్స్ స్వామినారాయణ మందిర్కి వెళ్తున్నాము. ఈరోజు బయట వెదర్ అయితే చాలా బాగుంది, కానీ విండ్ మాత్రమే చాలా ఎక్కువగా ఉంది. మా ఇంటి నుండి బాబ్స్ స్వామినారాయణ మందిర్ అయితే ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ ఉంటుంది. ఈరోజు పంజాబ్ వర్సెస్ చెన్నై క్రికెట్ మ్యాచ్ ఉండే కదా, అది చూస్తూనే అలా 1 hour అయిపోయింది. నా ఫేవరెట్ టీం పంజాబ్ అయితే క్రికెట్ మ్యాచ్ లో గెలిచేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉండే. ఫైనల్ గా మేము కూడా బాబ్స్ స్వామినారాయణ మందిర్ కి అయితే రీచ్ అయిపోయాము. టొరంటోలో ఉన్న ఈ బాబ్స్ స్వామినారాయణ మందిర్ టోటల్ 18 acres ల్యాండ్ లో ఉంటుంది. ఈ స్వామినారాయణ మందిర్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ డీటెయిలింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్ గా కామ్ గా ఉంటుంది. నాకైతే టెంపుల్స్ విజిట్ అవ్వడం చాలా ఇష్టం. బాబ్స్ స్వామినారాయణ మందిర్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇటాలీ మార్బుల్ తో టర్కీ స్టోన్ యూజ్ చేసి బిల్డ్ చేశారంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టీల్ కూడా యూజ్ చేయకుండా ప్యూర్ స్టోన్ తోనే ఈ బాబ్స్ స్వామినారాయణ మందిర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి పిల్లర్, ప్రతి డిజైన్ చూస్తే ఎంత డీటెయిలింగ్ తో చేశారో అర్థమవుతుంది. లోపల వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాము. కానీ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ చేయరు కాబట్టి నేను లోపల ఏమీ రికార్డ్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తుందంతా బయట టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రమే. టెంపుల్ లోపల పూజా స్టోర్స్, మెడిటేషన్ రూమ్స్, మ్యూజియం అన్నీ ఉన్నాయి. ఇక్కడ మ్యూజియంలో హిందూ కల్చర్, స్వామినారాయణ హిస్టరీ, డివోషన్ స్టోరీస్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా డిస్ప్లే చేశారు. ఇప్పుడే మాకు బాబ్స్ స్వామినారాయణ మందిర్లో దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగుంది దర్శనం. నాకైతే బాబ్స్ స్వామినారాయణ మందిర్లో ఈ శివుడి విగ్రహం నచ్చిందని తీసుకున్నాను కార్లో పెట్టడానికి. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా బాగుంది కదా. మీకు శివుడి విగ్రహం ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ చేయండి. దర్శనం అయిపోయింది కాబట్టి తందూరి ఫ్లేమ్ కి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. బాబ్స్ స్వామినారాయణ మందిర్ నుండి తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ కి అయితే 30 minutes డ్రైవ్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. అసలు మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కాదు కదా, వాటర్ కూడా తాగలేదు. ఫైనల్ గా తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ అయితే వచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ కుమ్మేయాలి. నాకైతే చాలా చాలా ఆకలిగా ఉంది. తందూరి ఫ్లేమ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి చూడండి. చలో ఇంకా లోపలికి వెళ్ళి మీకు మొత్తం అంబియన్స్, ఫుడ్ అంతా చూపిస్తాను. ఇలా ఫుడ్ సెక్షన్కి ఎంటర్ అవ్వగానే ఈ పానీపూరి స్టాల్ కనిపించింది. ముందే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. అలాంటిది ఫుల్ ఆకలి మీద ఉన్నాను. కానీ నా ముందు 4 people వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళది అయ్యే వరకు నేను కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫైనల్గా పానీపూరి అయితే నాకు ఇచ్చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ని జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకైతే కాంటినెంటల్ ఫుడ్ ట్రై చేయాలని ఉంది. ఫ్రైస్, పిజ్జాస్ లాంటివి అలా తిరుగుతూ చూస్తున్నాను. ఇక్కడైతే సాలడ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు ఇవి తినాలని లేదు. కానీ సాలడ్స్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ పొటాటో వెజ్జీస్, పాస్తా, బాంబే స్టైల్ తవా పులావ్ అండ్ 2 slices పిజ్జా అయితే తింటున్నాను. పిజ్జా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇలా కార్నర్స్ అంతా బ్యూటిఫుల్ గా సెట్ చేశారు. చూడడానికి ఎంత బాగున్నాయి కదా, క్యూట్ క్యూట్ గా. రెస్టారెంట్ మొత్తం ఒక రాజస్థానీ థీమ్ లాగా డెకరేట్ చేశారు. చూడడానికి బాగుండే. వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఈ రెస్టారెంట్లో బఫేలో ఫుడ్ వెరైటీస్ కొంచెం తక్కువ ఉన్నాయని నాకు అనిపించింది పర్సనల్గా. ఇప్పుడైతే మెయిన్ కోర్స్ ట్రై చేద్దామని వచ్చాను. నాకైతే కొంచెం స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేయాలని ఉంది. స్పైసీ కర్రీస్ ఉన్నాయేమో అని చూస్తున్నాను. మెయిన్ కోర్స్లో అయితే బటర్ తందూరి రోటీ, చనా మసాలా కర్రీ, బిర్యానీ రైస్ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే తీసుకున్నాను. ఇంత ఫుడ్ తిన్నాక డెజర్ట్ లేకపోతే ఎలా? ఇప్పుడు డెజర్ట్ సెక్షన్కి వెళ్ళి ఏమేం డెజర్ట్స్ ఉన్నాయో చూద్దాం. గాజర్ కా హల్వా, గులాబ్ జామున్, వేడివేడిగా మాల్పూరి కూడా చేస్తున్నారు. ఈ మాల్పూరి నేను ఎప్పుడు తినలేదు. వేడివేడిగా చేస్తున్నారని ఒకటి తీసుకొని తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది. ఫైనల్గా నాకు ఇష్టమైన వాఫిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాఫిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాఫిల్స్కి టాపింగ్ లాగా నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ అండ్ మేపుల్ సిరప్ వేసుకుంటున్నాను. నేనైతే ఈ డెజర్ట్స్ ట్రై చేశాను. తందూరి ఫ్లేమ్లో కూడా ఫుడ్ చాలా చాలా బాగుండే. చాలా ఫుల్గా హెవీగా తినేసాను. ఇంకెప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. ఇంటికి వెళ్ళి పడుకోవడమే. మీకు నా యూట్యూబ్ బ్లాగ్ నచ్చినట్టయితే మీ కెనడా అమ్మాయి ముచ్చట్లు పేజ్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.